హాయ్ అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మసాలా దొండకాయ కూర ఎలా వండుకోవాలో వండి చూపిస్తాను. దొండకాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి గుత్తుల్లాగా. అలాగే ఉల్లిపాయ టమాటా కూడా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టి నూనె అయితే వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు వేసుకుని మూత పెట్టేసి వేగనివ్వాలి. ఈ వేగిలోపు అయితే మనం మిక్సీ జార్ తీసుకుని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని పేస్ట్ అయితే చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దొండకాయలు అయితే వేగినాయో లేదో చూద్దాము. ఇవైతే ఇంకా వేగాలండి. దొండకాయలు అయితే వేగిపోయినాయి, తీసేసుకుందామండి పక్కకి. ఈ విధంగా మొత్తం తీసేసిన తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే వేగిపోయింది కదా. ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయలు కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో నీళ్ళు అయితే వేసుకోవాలండి. నీళ్ళు వేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఉడికేటప్పుడు అయితే ఇందులో కొంచెం చింతపండు పులుసు అయితే వేసుకోవాలండి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అయితే గరం మసాలా పౌడర్ వేసాను. వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడకనిద్దాము. చూడండి, కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ ఎందులోకైనా బాగుంటుందండి. ఇంకా స్టవ్ ఆపేసుకుని ఫైనల్గా కొత్తిమీర అయితే జల్లేసుకున్నాను. అంతే అండి, దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.